ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నారమ్మా నెక్స్ట్ సినిమాలో అంటే ఒక సినిమాకి వాడుకొని ఇంకో సినిమాకి పెట్టరు, అదే వచ్చింది మన దౌర్భాగ్యం. సో అలాగే లిరిక్స్ రాసినటువంటి ఆయన తమ్ముడు, అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి, రాజు తోట మన కెమెరామెన్ అయితే అద్భుతం, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా పేరుని అందరూ. నిజంగా జ్యోతిరెడ్డి గారు అయితే బ్యాగ్ పట్టుకుని వర్షం కూడా పడింది అండి అప్పుడు, 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాగ్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ పృథ్వీ గారు ఒక నిమిషం అండి ఎవరికో పేమెంట్ ఇవ్వాలని పాపం ఎంత సహృదయతోటి సైలెంట్గా బాగా, అసలు ఏంటంటే బడబాకిలు అంటారు చూసారా, లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని ఇక్కడెక్కడో ఉండాలి మేనేజరు, సార్ వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే అలాగండి. అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆవిడ పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు, మీరు మంచి సామెత చెప్పారు, అలాగే మీరందరూ వెనకాలండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం. దీంట్లో నాకు 2 షేడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పకూడదు. అది అసలు కథ అంతా రివీల్ అయ్యేది అక్కడి నుంచే, మొత్తం నన్ను కొట్టడానికి వస్తాడు హీరో అక్కడ. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, హీరోయిన్కి మంచి పేరు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు, అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆమె అందరు మిగతా ప్రొడ్యూసర్లు లైన్ గీను పక్కన ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారు, అది మటుకు గ్యారంటీ. సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి. చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు, 100 మందికి భోజనాలు పెట్టారు, 100 కుటుంబాలను ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి, సతీష్ అనుకుంటా, సతీష్ అనే తను తీసుకెళ్తాడు ముందు, మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా, కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు. సో మీదే బాధ్యత, ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా. సో ఈ అవకాశం ఇక్కడికి రావడానికి, ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ పృథ్వీ గారు.